అప్పుడు ఏమో ఇందాక పంది కొవ్వు, ఆవు కొవ్వు అన్నీ అని ఉన్నాయి. రాసి ఆయన ఎవరు టీడీపీ ఆయన మొత్తం రిపోర్ట్ చూపించి హడావుడి చేశారు కదా, ఇదిగో దొరికేసిందని. మరి ఇప్పుడు అదైతే ఈ రోజు మరి ఎక్కడ ప్రస్తావించలేదు అంటే దాన్ని కూడా దాచిపెడుతున్నారు. వాళ్ళకి ఎవరికో ఇక్కడ ఏదో ప్రయోజనం ఇచ్చారు వీళ్ళు, ఆ ల్యాబ్ వాళ్ళకి. ఆ ల్యాబ్ వాళ్ళకి ఆ సందర్భంలో వాళ్ళు ఇచ్చింది వేదిక. దేవుడిని మోసం చేశారా అంటే కాదు. 345 రూపాయలకి కేజీ నెయ్యి అసలు రాదు, ఆవు నెయ్యి. కానీ ఎలా కొన్నారు? ఇప్పుడు ఎంత కొంటున్నారు అంటే ఒరిజినల్ నెయ్యి అయితే 345 రూపాయలు. ఇప్పుడు ఎంత కొంటున్నారు అంటున్నా. ఒరిజినల్ నెయ్యి ఇవాళకి కూడా 3000. నేను మొన్న మాకు తెలిసిన ఆయన బ్రిటన్ లో ఉంటారు, మన దాంట్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇంతకుముందు. ఆయన యజ్ఞాగాదులు చేయించారు ఇక్కడ. 3000 రూపాయలు కేజీ ఒరిజినల్ గా ఆవులకు సంబంధించి తీస్తే. ఈ బల్క్ లో తీసుకునేటటువంటి దాంట్లోనే ఎప్పుడైనా సరే కేజీ 2 కేజీలు కాబట్టి దొరుకుతుంది ఇక్కడ రైతుల నుంచి. లాజిక్ ఏంటంటే ఆవు పాలు అక్కడ నెయ్యి అనేటటువంటిది వాళ్ళకి లాభం వస్తుంది. మనం ఎట్లా లెక్కేస్తామంటే ఉట్టి నెయ్యి అయితే ఎట్లా అన్నటువంటిది. డైరీ వాడు ఉట్టి నెయ్యి కోసం చేయడు, వాడు పాలు తీసుకుంటాడు అంతే. ఆ పాలలో పాలనే అమ్ముతాడు. మీకు తమిళనాడు తిరుపతిలో పాలు టీ దేంతో ఇస్తారు తెలుసు? ఆవు పాలే. మీకు రాయలసీమ తమిళనాడు అంతా ఆవు పాలే. ఆవు పాలతోనే కాఫీ అన్ని. ఇక్కడ మనకి గేదె పాల ప్యాకెట్లు అట్లాగా అక్కడ ఆవు పాల ప్యాకెట్లు అట్లా.